సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు, తెలుసు కదా. సో వాళ్ళ కొడుకుది ఒక ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు కొడుకు చేసిన దానికి తండ్రి తప్పైతే చెప్పలేం కదా, కానీ ఆ పాట మాత్రం చాలా దారుణంగా ఉంది. చిన్నపిల్లలు చూడలేకపోతున్నారు, ఎవరు చూడలేకపోతున్నారు. ఎందుకు పాడిండు ఆ పాట? మరి నైట్ మందుకాలు తాగేమని వాడిండో అర్థమవుతలేదు. రాసినోనికైనా మతి సిమితమైన ఉండాలి కదా ఆ పాట, 10 మందికి పనికొచ్చేటట్టు ఉండాలి. ఏ పాట అంత దళిద్రంగా పాడాల్సిన అవసరం ఏమొచ్చింది? స్టేజ్ మీద అంతమంది ఉన్నారు, స్టేజ్ కింద కూడా ఉన్నారు, కనీసం వాళ్ళన్నా స్పందించాలి కదా, ఆపనని ఆపాలి కదా. ఇంకా నవ్వకుండా సపోర్ట్లు కొడుతున్నారు. ఏం మెసేజ్ ఇస్తున్నారు ఆ పాట వల్ల? పోనీ ఆ పాట వల్ల ఎవడైనా మారుతున్నా అంటే ఎవరు మారరు. అయినా వాళ్ళ నాన్న ఒక సెలబ్రిటీ, కనీసం ఆయన ఎప్పుడైనా స్పందించితే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఉందని తప్ప అసలు ఏం అనాలంటే కూడా అనలేకపోతున్నాం. అంత దారుణంగా ఉంటుందా? ఎవడే అసలు రాసినోని అన్నాను ఫస్ట్ పట్టుకుని, రాసినోని మూసిని అది లేచి తొక్కిసి పెడితే వాడు ఇంకోసారి ఇట్లాంటివి రాయాలి. కొంచెం అన్న సెన్స్ ఉందా, అర్థం ఉందా? పోనీ ఎంతోమంది తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వాడి మీద రాసేది ఉంటుంది ఓ పాట. వాడికి అసలు పాడినోనికైనా సిగ్గు లేదు ఆ స్టేజ్ మీద వాడుతుంటే కూడా. అంత పూర్తిగా రాస్తావా? కొన్ని మీ ఇంట్లో గురించి కూడా అట్లే రాసుకొని తెలుస్తుంది ఎట్లుంటుందో. ఏం పాట అది? ఎందుకు పాడాల్సి వచ్చింది? అంధకారం ఏమొచ్చింది నీకు? అంత పైసలు లేకపోతే పైసల కోసం వేసి ఉంటారా? మేము ఇస్తాం, ఇంత మనిషికి ఇంత చందాలు చేసుకుని ఇస్తాం. మరి అట్లా వాడినందుకు అంటే ఒక విలేకరి దాని మీద స్పందించి అడిగినందుకు రిటర్న్గా అదే విలేకరి పైన విరుచుకుపడ్డారు చంద్రహాస్. దీనిపైన ఏమంటారు? విరుచుకుపడిందంటే తప్పు చేసింది కాబట్టి వచ్చి మాట్లాడిండు. అసలు ఆ తప్పు కనిపించట్లేదు ఆయనకి. తప్పు మాట్లాడిండు అనేది, పాటలో తప్పు ఉంది అనేది కనిపించట్లేదా? అర్థం కావట్లేదా? వినట్లేదా? లేకపోతే వాళ్ళ ఇంట్లో టీవీ లేదో ఫోన్ లేదో మరి తెలియట్లేదు. లేకుంటే ఇంత జనరేషన్ ఇప్పిస్తాము పైసలు లేకపోయినా కానీ ఈ సిగ్నల్ మస్తు ఉన్నాయి హైదరాబాద్ మస్తు సిగ్నల్ ఉన్నాయి. రోజుకో సిగ్నల్ కాడ చూస్తున్నాం పుష్కలం పైసలు. కానీ ఇట్లాంటి పాటల వల్ల అయితే దయచేసి మీరైతే అందరికీ చెప్తున్నా, ఇట్లాంటి పాటలు అయితే దయచేసి పాడకండి. తను అఫీషియల్గా ఒక వీడియో ఆన్ ప్రమోషన్ నోట్ల మనవయ్య అదేం ప్రమోషన్? గా పాట దొరికినా దానికి ప్రమోషన్కి ఇంకేం దొరకలేదా? ఓ దేవుళ్ళ పాట పాడేది ఉంటివి ఓ నన్ను ఒప్పుకుంటుంటే ఏం పాట రానా నేను ఈ పాట పాడగాను? ఏమన్నా అర్థం ఉందా ఆ పాటకి? చూసిన బయటకు రా ఒకసారి చెప్పులు తీసుకొని వస్తారు ఆ పాటకి. ఎంత ప్రమోషన్ చేసుకుంటే మరి ఇంకోటి చేసుకునేది ఏంటి, ఇంకో పాట పాడుకునేది ఏంటి? నేను వద్దంటోడు పనికిరాని పాటలు తీసుకొచ్చి అంత స్టేజ్ల మీద మీరు వాడి ఈడికే సొసైటీ ఆగమైపోతుందిరా నాయన అంటుంటే మళ్ళీ లక్కరు ముడగొడుకులు ఓడి ఇట్లా తయారైంది. అందుకనే తెలివి ఉండాలి కదా కొంచెమైనా. తను ఒక అఫీషియల్ వీడియో అంటే తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిండు. ఏమనంటే గతంలో కూడా నేను ఏం చేయకముందే నా మీద కొన్ని వందల పోస్టులు కొన్ని వందల ట్రోల్లు చేసిర్రు. దెన్ ఆ టైంలో కూడా నేను ఎవరిని ఏమనలేదు. బట్ నేను ఏం చేయకుండా కూడా నా మీద ఇట్లాంటి ట్రోలింగ్లు ఇవన్నీ చేస్తూ ఉన్నారు, నాకు ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా తను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఒప్పుకుంటాం. మరి ఇన్ని రోజుల నుంచి అనలే కదా మేము. ఈరోజు చేసినావు కాబట్టి మేము అందరం అంటున్నాము, నువ్వు చేసింది తప్పు కాబట్టి అడుగుతున్నాము. నీ పాట వల్ల ఒకడన్నా ఇప్పుడు నీ కనీసం నీ ఐడిలో చూసుకో ఏమన్నా బాగుందా? చేయాల్సిన అవసరం లేదు కదా దాని గురించి. నువ్వు తప్పు చేసినా కాబట్టి చెప్తున్నావు. నీ పాట వల్ల అందరు ఖరాబ్ అవుతుంది తప్ప రూపాయి కూడా ఉపయోగం లేదు. చాలామంది వాళ్ళ తండ్రిని మీ తండ్రి ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కదా, ఏనాడు ఇలాంటి వర్డ్స్ రాలేదు, మీ తండ్రిని చూసి నేర్చుకోండి అని చెప్పేసి కూడా కమెంట్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తారు కదా, ఇండస్ట్రీలో ఉన్నాడు. కాకపోతే అన్నది కూడా మిస్టేక్ ఉంది. కొడుకు పాట వినాల్సిన బాధ్యత ఆయన ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొడుకు వల్ల ఆయన పేరైతే పోతుంది కదా, ఆయన పేరైతే పోతుంది కదా. తప్పే ఆ పాట వల్ల దళిద్రంగా ఉంది, వినలేకపోతుంది. కనీసం ఆయన ఇంటననే తెలుస్తుంది. ఆగం అవుతాడు, ఇక మిరపకాయ తొక్కు తిన్నట్టు అవుతాడు ఆగమాగం. ఏం బాగుందని వాళ్ళ తండ్రి పరువు పోయింది. మమ్మల్ని ఇన్ని రోజుల నుంచి అనలేదు, ఇప్పుడు అంటారు అంటే ఇన్ని రోజుల నుంచి ఇట్లాంటి దళిద్రమైన పాట రాలేదు కదా, ఇప్పుడు వచ్చింది కాబట్టి అందుకే అంటారు. ఫ్యూచర్లో ఇలాంటి స్టార్లు ఇంకెవరైనా పుట్టుకొస్తే ఇలాంటి పాటలు ఏమన్నా అంతే, ఇంకా పుట్టుకొస్తారా? పుట్టుకొచ్చి అంత ఉందా? మంచిదాని కోసం పుట్టుకరమ్మని అందరం వచ్చి సపోర్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరు వచ్చి. ఇప్పటికే సోషల్ మీడియా వాళ్ళందరూ సంకలు నాకిపోతున్నారు. ఏం పాట ఏం కథ? ఇంకోటి పుట్టుకొచ్చే అంత అవకాశం ఉందా? వచ్చి చూడమని ఒకసారి ఎట్లుంటుందో చూపిస్తాం.